అందరికి నమస్కారములు. మీకు ఇంకా ఎవరికైతే రైతు భరోసా డబ్బులు ఇంకా ఎవరికైతే పడలేదో మనకి ఎప్పుడు గడువు పెట్టిర్రు, ఈ మార్చి 31వ తారీఖు లోపు అయితే 5 ఎకరాల లోపు సాగు చేస్తున్న రైతులందరికీ కూడా డబ్బులు అయితే వేస్తామనేది చెప్పడం జరిగింది కదా ప్రభుత్వం. దానికి సంబంధించి అయితే ఎక్కడెక్కడ డబ్బులు పడుతున్నాయి అనే పూర్తి డేటా కూడా తీసుకురావడం అయితే జరుగుతుంది, మీ ముందైతే పెట్టడం అయితే జరుగుతుంది అన్నమాట. ప్రతి ఒక్కరైతే ఛానల్నే చూస్తున్నారు, కానీ చాలామంది అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి అయితే రైతులకు షేర్ చేయాలంటే తప్పకుండా అయితే కిందనైతే ఒక లైక్ బటన్ అయితే ఉంటుందన్నమాట. లైక్ చేసి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితేనే ప్రక్రియకు సంబంధించి కూడా ఇప్పటికే 4 ఎకరాల లోపు సాగు చేస్తున్న రైతులందరికీ కూడా దాదాపు అయితే పూర్తి కావడం అయితే జరిగిందన్నమాట. ఈ మిగతా 4 ఎకరాల వరకు ఇంకా ఎవరికైతే డబ్బులు పడలేదో మీ అందరికీ కూడా ప్రభుత్వం అయితే ఏ నిధులకు సంబంధించి కూడా విడుదల చేయడం అయితే జరిగింది. ఇటు పక్క చూసుకున్నట్టయితే ఇలా చెప్తుందన్నమాట ప్రభుత్వం. రైతన్నలు అయితే ఇలా అంటున్నారు, అసలు డబ్బులు విడుదల చేసినట్టయితే ఈ అర్ధరాత్రి ఎవడైనా 12 గంటలకు, అంటే ఇప్పుడు మన మైండ్ తక్కువ ఉన్నోడైతేనే 12 గంటలకైతే వేస్తాడు. మరి ఆ 12 గంటలకు విడుదల చేసినట్లయితే మాకు ఇంకా ఎందుకు డబ్బులు పడలేదు అని అయితే చెప్పడం జరిగింది. ఏప్రిల్ 1వ తారీఖు అన్నమాట. నిన్ననైతే మనకు ఉదయం 12 గంటలు రాత్రి 12 గంటలకైతే ఉదయం 12 గంటలకైతే విడుదల చేసిర్రు అన్నమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే దాదాపు అక్కడక్కడ 4 లక్షల రైతులకు మాత్రమే ఈ 4 ఎకరాలకు సంబంధించి 5 ఎకరాలకు సంబంధించి కూడా ఇంకా డబ్బులు అయితే పూర్తి స్థాయిగానైతే ఎక్కడ కూడా డబ్బులు అయితే పడలేదు, ఏ జిల్లాలో కూడా డబ్బులు అనేవి పడలేదన్నమాట. మరి ఈ డబ్బులకు సంబంధించి ప్రణాళికలు కానివ్వచ్చు, అలాగే బడ్జెట్ అయితే రైతు భరోసాపై ప్రతి ఒక్క పథకానికి సంబంధించి బడ్జెట్ అయితే పూర్తి అయినట్లయితే తెలుస్తుంది. ఇప్పుడు ఏదైతే 2025 అలాగే 2026 బడ్జెట్ ఏదైతే నిర్వహించారో ప్రతి ఒక్క పథకానికి సంబంధించి మనకు 3,00,000 కోట్ల రూపాయలు అయితే ఈ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో వీటికైతే అదనపు ఖర్చు అయితే అన్నమాట. ఈ మొత్తం పూర్తి స్థాయి బడ్జెట్ అన్నమాట. ఈ యొక్క రైతులకైతే ఎంతో ఇన్ఫర్మేషన్ అయితే అవుతుంది. ఈ రైతు భరోసా పథకం కోసం అయితే మేము ఎదురు చూస్తున్నాం. మాకు ఇంతవరకు ప్రభుత్వం నుంచి పంట పెట్టుబడి సాయం అందలేదు. ఒక పక్క మాకు చెప్పి మాకు నోరు పోతుందన్నమాట. మీకు విని అసలు ఆల్రెడీ విసుగైతే రావడం అయితే జరిగింది. ఈ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ రైతు భరోసా ఏమో కానీ ఇటు చెప్పి మనకి ఏదైతే ఉందో గవర్నమెంట్ నుంచి అయితే అప్డేట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది డైలీ. కాబట్టి ప్రతి ఒక్కరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. 5 ఎకరాల లోపు సాగు చేస్తాం రైతులందరికీ కూడా డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. కానీ మాకు ఇంకా ఎవరికైతే డబ్బులు పడలేదు, విడుదల చేసిర్రు కానీ మాకు ఉత్తుత్తం ముచ్చట్లే ఇవన్నీ అని అయితే చెప్పడం జరిగిందనమాట. రైతు అన్నలకు అయితే తీవ్ర ఆందోళన అయితే చెందుతున్నారు. ఎవరు కూడా కంగారు పడద్దని అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది. మీ అందరికీ కూడా రైతు భరోసాకు సంబంధించి పెట్టుబడి సాయం అందిస్తామని అయితే చెప్పిందన్నమాట. మరి ఏ జిల్లాలో ఎంత శాతం పడ్డాయి అనే వివరాలు కూడా మీకు ఏదైతే ఉందో బెనిఫిషియరీ లిస్ట్ అన్నమాట. ఈ 2-3 ఎకరాలకు సంబంధించి మనమైతే ఇంతకుముందే బెనిఫిషియరీ లిస్టు కూడా విడుదల చేయడం జరిగింది. అంటే పేనే వీడియోలు మీరైతే చూసుకోవచ్చు అన్నమాట, మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఏదైతే ఉందో 4 నుండి 5 ఎకరాలకు సంబంధించి బ్యాంక్ ఎక్కడెక్కడ డబ్బులు పడ్డాయో అన్ని వివరాలు కూడా మీ ముందైతే పెట్టడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో మళ్ళీ కలుసుకుందాం.